హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 146. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A జరుగుతుంది. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రాజా అడిగారు, టీవీఎస్ జూపిటర్ సిఎన్జీ రివ్యూ బ్రో అని చెప్పేసి భారత్ మొబిలిటీ 2025లో అయితే డిస్ప్లే చేశారనమాట, అన్వీల్ చేశారని చెప్పుకోవచ్చు. టీవీఎస్ కంపెనీ వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ మోటార్ సైకిల్ సిఎన్జీది బజాజ్ వాళ్ళు తయారు చేస్తే వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జీ స్కూటర్ అనేది టీవీఎస్ వాళ్ళు తయారు చేశారు. సో అది ఇంకా మనకి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట, జస్ట్ అన్వీల్ చేశారు. అది మనకి ఎట్లా లేదన్నా కానీ ఒక 2-3 ఇయర్స్ టైం పట్టిద్ది. ఈ లోపు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఒక వీడియో చూస్తారు మీరు. నెక్స్ట్ సాయితేజ గడ్డం కామెంట్ చేశారు, ఆల్రెడీ పెట్రోల్ ట్యాంక్లో పవర్ పెట్రోల్ ఉన్నప్పుడు నార్మల్ పెట్రోల్ పోయొచ్చా అని చెప్పేసి. నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి కొద్దిగా డిఫరెన్సెస్ అయితే ఉండిద్ది. ఆక్టేన్ రేటింగ్ అనేది పవర్ పెట్రోల్లో కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, అంటే ప్యూరిటీ లెవెల్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనమాట. సో నార్మల్ పెట్రోల్లో పవర్ పెట్రోల్ మిక్స్ చేయొచ్చు, పవర్ పెట్రోల్ నార్మల్ పెట్రోల్ అయితే మిక్స్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి 4-5 రూపీస్ దాకా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. స్టేట్స్ని బట్టి ప్రైస్ అయితే మారుతూ ఉండింది అనుకోండి. సో కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టి మీరు 100-150 cc వెహికల్స్లో పవర్ పెట్రోల్ కొట్టించుకుంటే వేస్ట్ అనే చెప్తాను. మీరు కొట్టించుకోవాలనుకుంటే కొట్టించుకోవచ్చు, కాకపోతే కొంచెం మనీ ఎక్కువ అనమాట, మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు. సో హై కంప్రెస్డ్ ఇంజన్స్ ఉంటాయి కదా, వాటిల్లో మీరు పవర్ పెట్రోల్ పోయించుకొని వాడుకుంటే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. RTR 310 అలాగే NS 200, Duke 200 ఇట్లాంటి వెహికల్స్లో మనకి హై కంప్రెస్డ్ ఇంజన్స్ అయితే ఉంటాయి అనమాట. వాటిలో మీరు పవర్ పెట్రోల్ వేయించుకొని వాడుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ 100 cc, 150 cc, 125 cc మీకు పవర్ పెట్రోల్ అయితే అవసరం లేదు. కొద్దిగా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు కదా మీరు. లేదు నాకు 4-5 రూపీస్ పెద్ద మ్యాటర్ కాదు, లేదా ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నా సరే ప్రాబ్లం అయితే ఏమీ లేదు, నేను పవర్ పెట్రోల్ కొట్టించుకొని వాడుకుంటానంటే ఇబ్బంది అయితే ఏమీ లేదు బ్రో. ఇంకా మీ వెహికల్కి సంబంధించిన పవర్ అయితే పెరిగిద్ది, అంటే కొద్దిగా పికప్ పెరిగిద్ది, మంచి మైలేజ్ అయితే వస్తుంది, ఇంజిన్ రిలయబిలిటీ కూడా కొద్దిగా పెరిగిద్ది అనమాట పవర్ పెట్రోల్ వాడటం వల్ల. నెక్స్ట్ అంజన్ సాయి అయితే కామెంట్ చేశారు, అన్న ఎనీ బైక్కి ఆఫ్టర్ మార్కెట్ LED లైట్ యూజ్ చేస్తే బైక్ ఆర్ బ్యాటరీ అండ్ ఇన్సూరెన్స్కి ఎనీ ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి. ఫస్ట్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాము. మీరు మీ వెహికల్ ఏదైనా ఆఫ్టర్ మార్కెట్ లైట్ పెట్టించుకోవాలి అంటే ఏదైనా వైర్ కట్ చేశారనుకోండి, ఆ వైరింగ్ కిట్లో వైర్ కట్ చేసి ఈ కొత్త లైట్ పెట్టి ప్లాస్టర్ అయితే వేస్తారు కదా, అట్లాంటి ప్రాసెస్ ఏమైనా ఉంటే ఫ్యూచర్లో మీకు షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుందామంటే క్లెయిమ్ అవ్వదన్నమాట. వైర్ కట్ చేయడం వల్లే మీకు షార్ట్ సర్క్యూట్ అయింది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారు, కాబట్టి ఇన్సూరెన్స్లో మీకు క్లెయిమ్ అవ్వదు. వైర్ కట్ చేయకుండా ఒక క్లిప్ పెట్టి మీరు ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ పెట్టించుకోవాలనుకుంటే పెట్టించుకోవచ్చు. దానివల్ల కూడా మీకు ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది. పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెహికల్తో పాటు వచ్చిన లైట్స్ కాకుండా వేరే లైట్స్ పెట్టించుకుంటే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయట్లేదు, పట్టుకుంటారు, ఖచ్చితంగా కేసు అయితే రాస్తారు. అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకుని ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ అయితే పెట్టించుకోండి. బ్యాటరీ విషయానికి వస్తే ఏదైతే మీ వెహికల్లో ఉన్న బ్యాటరీ ఉందో, అది చిన్న బ్యాటరీ అయినా సరే పెద్ద బ్యాటరీ అయినా సరే, ఆ వెహికల్కి సంబంధించిన డిజైన్ ప్రకారంగానే ఇంత పవర్ అనేది బయటికి వెళ్ళాలని చెప్పేసి డిజైన్ చేస్తారు. సో మీరు ఎక్స్ట్రా లైట్స్ అనేది పెట్టించుకున్నారనుకోండి, ఆ వెహికల్కి సంబంధించిన బ్యాటరీ తొందరగా డెడ్ అయిపోయింది అనమాట, లేకపోతే తొందరగా ప్రాబ్లం అయితే వస్తుంది. ఎక్స్ట్రా పవర్ అనేది ఆ బ్యాటరీ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి త్వరగా ఆ బ్యాటరీ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో అట్లాంటి పనులు అయితే ఏమీ చేయొద్దు, ఉన్నది ఉన్నట్టుగా వాడుకోండి. నెక్స్ట్ శ్యామ్ లాగ్ అయితే కామెంట్ చేశారు, సెకండ్ హ్యాండ్ బైక్కి రీడింగ్ మీటర్ ట్యాంపరింగ్ చేస్తారా అని చెప్పేసి. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా సరే BS4 వెహికల్స్ అయితే మాత్రం అసలు ప్రాబ్లం అయితే ఉండదని చెప్పేసి చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే కొంటున్నారు కదా. సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ కూడా చాలా ఊర్లలో ఎక్కువైపోయినాయి. సో అవి బాగా పాతి అనుకోండి, ఖచ్చితంగా ట్యాంపరింగ్ అయితే చేస్తారు. సో ట్యాంపరింగ్ చేసినప్పుడు మనకి రీడింగ్ అయితే 20,000 తిరిగింది అనుకోండి, 10,000 తిరిగినట్టుగానే చూపిస్తారు. సో తక్కువ తిరిగింది కాబట్టి బాగుందని చెప్పేసి మనం కొనేసేసుకుంటాము. పైన ప్యానల్స్ అయితే అవన్నీ మార్చేసేసి కొత్త వెహికల్ లాగా కనిపడేలాగా వాళ్ళు డిజైన్ చేస్తారనమాట, అంటే మాడిఫై చేస్తారు. సో పార్ట్స్ ఏమన్నా షేడ్ అవుట్ అయిపోయాయి అనుకోండి, ఎండకి కలర్ మారిపోతాయి కదా, అవి తీసేసి కొత్త పార్ట్స్ అయితే వేసి వెహికల్ చూడటానికి కొద్దిగా బాగుండేలాగా డిజైన్ చేస్తారనమాట. ఖచ్చితంగా వెహికల్ తిరిగింది తక్కువే కదా, బాగుంది కదా అని చెప్పేసి మనం తీసుకుంటాము. ఇంజన్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఏమీ రాదు, అలా డిజైన్ చేస్తారనమాట ఆ వెహికల్స్ని. సో ట్యాంపరింగ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ట్యాంపరింగ్ చేసిన వెహికల్స్ అయితే మనం కొనుక్కున్నా సరే ఎక్కువ రోజులు తిరగవు అనమాట, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉండేది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కునేటప్పుడు చూసుకుని కొనుక్కోండి. నెక్స్ట్ మణికంఠ అయితే కామెంట్ చేశారు, N150కి రీసేల్ వాల్యూ ఉందా అని చెప్పేసి. రీసేల్ వాల్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే 2024 జనవరిలో మీరు వెహికల్ పర్చేస్ చేశారు, 2025 జనవరికి 1 ఇయర్ అయితే అయింది కదా. ఈ 1 ఇయర్లో వెహికల్కి సంబంధించిన ఇంజిన్ బాగుంది, రీడింగ్ తక్కువ తిరిగింది, అలాగే వెహికల్ మీద గీతలు అయితే ఏమీ లేవు, టైర్స్ కూడా కొత్తయే, చూస్తానికి మాత్రం కొత్త వెహికల్ లాగానే ఉంది అని అనుకుంటే మీకు కొంత అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. సో బాగా వెహికల్ పాతదైపోయింది, ఎక్కువ తిరిగేసేసింది, అంటే ఓడోమీటర్ రీడింగ్లో కూడా మీకు 40,000 50,000 తిరిగేసింది, బైక్ మీద మొత్తం గీతలు అయితే ఉన్నాయి, కొద్దిగా కలర్ మారిపోయింది అంటే ఆ వెహికల్కి మీకు ఎక్కువ అమౌంట్ రాదనమాట. చూస్తానికి పాత వెహికల్ లాగుంది, దీనికి 50,000 60,000 ఎందుకు పెట్టాలి, ఇంకొక 40,000 వేసుకుంటే కొత్తది వస్తుంది కదా అని జనరల్గా అనుకుంటారు. సో ఏదైనా సరే రీసేల్ వాల్యూ ఉండాలి అంటే ఫస్ట్ ఆ వెహికల్ బాగుండాలి, బాగుంటేనే ఎవరైనా కొంటారు, బాగోపోతే ఎవరు కొనరు కదా. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే వెహికల్కి సంబంధించిన నేమ్ని బట్టి కూడా ఎక్కువ మంది కొంటారనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి, పల్సర్ 150 క్లాసిక్ ఒకటి,
స్ప్లెండర్ ప్లస్ ఒకటి, షైన్ ఒకటి, యూనికాన్ ఒకటి, ఇట్లాంటి వెహికల్స్కి మంచి నేమ్ అయితే ఉంది బయట మార్కెట్లో. సో అవి బాగున్నా బాగోపోయినా కొంతమంది పర్చేస్ చేస్తారు, తర్వాత కొద్దిగా మాడిఫికేషన్ చేయించుకొని వాడుకుంటారనమాట. సో వెహికల్ అనేది బాగుంటేనే ఎవరైనా కొంటారు బ్రో, దానికే రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండిద్ది. అది మీరు మైండ్లో పెట్టుకుని వెహికల్ జాగ్రత్తగా వాడుకోండి. ఒకవేళ ఫ్యూచర్లో అమ్మాలన్నా సరే మీరు వాడే వెహికల్ కొద్దిగా బాగుండాలి. నెక్స్ట్ పెదరాయుడు కామెంట్ చేశారు, భారత్ మొబిలిటీ ఎక్స్పో గురించి ఏమన్నా అప్డేట్ ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి. భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో అనేది జనవరి 17 నుంచి 22 దాకా అయితే జరిగింది ఢిల్లీలో. సో అప్పుడు మాకైతే కుదరలేదు, వేరే షూట్ ఉండటం వల్ల మేము వేరే చోటకైతే వెళ్లాల్సి వచ్చిందనమాట. కానీ చాలామంది తెలుగు యూట్యూబర్స్ అయితే వెళ్ళారు, కొన్ని వెహికల్స్ కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు, నేను ఆల్రెడీ చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే కుదరలేదు కాబట్టి వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ ఇయర్లో అయినా సరే ఖచ్చితంగా వెళ్తాను. కొత్త వెహికల్స్ ఏమేమి రాబోతున్నాయో మీ అందరికీ వీడియో తీసి చూపిస్తాను. సారీ ఫర్ దట్ నేను వెళ్ళలేకపోయినందుకు. కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు నాకు ఏదైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ సాగర్ విద్య కామెంట్ చేశారు, పెట్రోల్ బైక్స్లో క్రూజ్ కంట్రోల్ ఉంటుందా లేకపోతే వేయించుకోవచ్చా అని చెప్పేసి. రీసెంట్గా RR3 అనే వీడియో అయితే నేను అప్డేట్ చేశాను కదా, అందులో మీకు క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. పాత వెహికల్ అయితే లేదు, దానికి కొత్తగా అయితే ఇచ్చారనమాట. క్రూజ్ కంట్రోల్ అయితే పెట్రోల్ బైక్స్లో ఉంది, మీరు కావాలంటే పెట్టించుకోవచ్చు. రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉన్న వెహికల్స్కి అయితే ఇంకా కొద్దిగా కష్టం అనమాట క్రూజ్ కంట్రోల్ పెట్టడం. ఫైనల్గా సాయిరాజ్ అయితే కామెంట్ చేశారు, అన్న FZS వర్షన్ 4 తీసుకోవచ్చే 2024 మోడల్ ప్లీజ్ చెప్పన్నా అని చెప్పేసి. రీసెంట్గా నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. 2024 యమహా FZS వర్షన్ 4 వర్షన్ 5 నాకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మీకు ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ప్యానల్స్ ఉన్నాయి అక్కడ సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చేశారు. అలాగే మనకి కన్సోల్ కూడా కొద్దిగా మారిపోయింది, నాకైతే లుక్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. మీకు హ్యాండిల్ మీద స్విచెస్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు. ఎవరైతే యమహా FZS వర్షన్ 4 కొనుక్కోవాలనుకుంటున్నారో కొద్దిగా ప్రైస్ తక్కువలో వస్తే మాత్రం కొనుక్కోండి. లేదు నాకు అప్డేటెడ్ ఫీచర్స్తో కావాలి అనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదంట. నేను యమహా షోరూమ్కి అయితే వెళ్ళాను, ఈ వెహికల్ గురించి అడిగాను. సో మాకు ఇంకా బిల్లింగ్కి సంబంధించిన అప్డేట్ కూడా ఏమీ రాలేదు బ్రో, ఇంకా టైం పట్టిద్దని అన్నారు. సో నేను వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. ఈ ఇయర్లో ఆల్మోస్ట్ 5 to 10 వెహికల్స్ అయితే ఉన్నాయంట యమహా దగ్గర నుంచి లాంచ్ అవ్వబోయే వెహికల్స్. అందులో ఒక EV వెహికల్ కూడా ఉందని అన్నారు. ఒకటి లాంచ్ చేస్తారా 2 లాంచ్ చేస్తారా అనేది నాకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు, కానీ డీలర్స్ మీట్కి వెళ్ళినప్పుడు మాత్రం యమహా FZ అయితే చూపించారంట, చూస్తాను కూడా చాలా బాగుంది. కాకపోతే బిల్లింగ్ అనేది ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదంట. జూన్ తర్వాత వస్తుందా లేకపోతే ఈ ఇయర్లో దసరా ఉంది కదా, దసరా ఫెస్టివల్కి వాళ్ళు ఆ వెహికల్ లాంచ్ చేసి సేల్ అనేది కొద్దిగా గ్రాప్ చేస్తారనేది మనము వెయిట్ చేయాల్సిందే. నేను వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి, లేదు నాకు అవసరం వెహికల్ FZ నచ్చింది అనుకుంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.